హలో అండి, మీకు హెచ్ఎస్జి అంటే ఏంటో తెలుసా? హెచ్ఎస్జి అంటే హిస్టోసాల్పింగోగ్రామ్. ఇది ట్యూబ్ టెస్ట్ అంటాం. సో ఇది ఎవరికి చేయాలి అంటే, మనకి ట్యూబ్ టెస్ట్ ఒక కపుల్ కంటిన్యూస్గా 2 years నుంచి ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం, కన్సీవ్ కాలేకపోతున్నారు, కౌంట్స్ నార్మలే ఉన్నాయి, వైఫ్ సైడ్ నుంచి కూడా ఎగ్ మంచి రిలీజ్ అవుతుంది, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అప్పుడు నెక్స్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ టెస్ట్ ట్యూబ్ టెస్ట్. సో ట్యూబ్ టెస్ట్ అనేది 7th, 8th, 9th డే ఆఫ్ సైకిల్ అలా చేస్తుంటాము. సో దీంట్లో మనకి ట్యూబ్స్ అనేవి స్కాన్లో కనిపించవు. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చిన్న హెచ్ఎస్జి ట్యూబ్ టెస్ట్. సో దీంట్లో మనం కింద నుంచి ఫ్లూయిడ్ పుష్ చేసి ట్యూబ్స్ నుంచి వస్తుందా లేదా అని చూస్తుంటాం. సో 2 రకాలుగా చేయొచ్చు, ఇది ఎస్ఎస్జి ఆర్ హెచ్ఎస్జి. హెచ్ఎస్జి అంటే ఒక డై పుష్ చేసి వస్తుందా లేదా అని ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఎక్స్రేలో మనకి 2 sides డై అనేది బయటికి వస్తున్నట్టు తెలిస్తే అవి ఓపెన్ ఉన్నట్టు. అలాగే సలైన్ అనేది ఇన్ఫ్యూజ్ చేసి సలైన్ సాల్పింగోగ్రామ్ స్కాన్లో కూడా చూడవచ్చు మనం, సలైన్ వస్తుందా లేదా అని 2 sides ట్యూబ్ నుంచి. సో ఈ 2 రకాల టెస్ట్ ద్వారా మన ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, బ్లాక్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో మనకి న్యాచురల్గా కన్సెప్షన్ అవ్వాలంటే మినిమం ఒక్క సైడ్ ట్యూబ్ అన్న ఓపెన్ ఉండాలి. నేను నెట్ సైడ్ అయితే ఓపెన్ ఉందో అటు సైడే మనకి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరగాలన్నమాట.